రద్దు చేయలేము, దాన్ని కొనసాగిస్తాము, బాగా ఉంది అని చెప్పే కార్యక్రమం. అంటే టోటల్గా నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, ముందేమో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఇష్టానుసారంగా ప్రచారం చేస్తారు. శాసనసభ ముఖంగానేమో వాస్తవాలన్నీ కూడా వెల్లడించక తప్పని పరిస్థితుల్లో కొన్ని వాస్తవాలను వెల్లడిస్తున్నారు. చివరికి శాసనసభ ముఖంగా కూడా ముందేమో 14 లక్షల కోట్లు అన్నారు, తర్వాత 6 లక్షల చిల్లర కోట్లని ఒప్పుకోక తప్పనటువంటి పరిస్థితి. ఈ విధంగా శాసనసభ జరిగినటువంటి తీరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభకు రాకపోయినా ఖచ్చితంగా కొన్ని సమస్యలకి పరిష్కారం ఇచ్చే విధంగా శాసన మండలిలో కృషి చేసి అద్భుతమైన ఫలితాలు ఇచ్చిందని మేము ఈ సందర్భంగా మనవి చేస్తూ, టోటల్గా ఈ బడ్జెట్ సమావేశాలు చప్పగా ఉన్నాయి, ప్రజలకు ఉపయోగపడే విధంగా లేవు, సరైనటువంటి చర్చ జరగలేదు. ప్రధాన ప్రతిపక్షం రాకోకుండా ఉంటే బాగుంటుందని చాలా సంతోషపడుతున్నారు. మరి ముఖ్యంగా స్పీకర్ గారు, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ గారు చాలా హాయిగా ప్రతిపక్షం లేకపోతే బాగుంటుందనేటువంటి పద్ధతుల్లో ఇద్దరు యాక్ట్ చేయడం కోసమే వాళ్ళిద్దరిని పెట్టారు మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. ఇది వాస్తవమైనటువంటి విషయం. ఇదంతా కూడా ఉత్తగా చప్పగా ఊరినే డబ్బులు ఖర్చు తప్ప, శాసనసభ నిర్వహణగా డబ్బులు ఖర్చులు తప్ప సరైనటువంటి విధానంలో శాసనసభ జరగలేదనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైతులు డ్రామాలు వేస్తున్నారు, నాటకాలు వేస్తున్నారు, లేకపోతే క్రీడలు ఆడుతున్నారు, పక్కన అట్ట పెట్టండి. రైతులు తిట్టుకోవడం, నేను చెప్తా, రైతులు తిట్టుకోవడం కాదు, రైతులు చాలా బాగా పొగుడుతున్నారు ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే తిడితే కేసులు పెడుతున్నారని నిన్నెవరో ఒక వినుకొండ దగ్గర ఆయన ఎవరో నాగేశ్వరరావు యాదవ్ ఆయన మీద కేసు పెట్టారు. ఆయన ఏం చెప్పాడు, ఇలాగే మైక్ ఎవరో బీబోట్లు వచ్చి మైక్ పెడితే బ్రహ్మాండంగా ఉందండి ప్రభుత్వం, అద్భుతంగా ఉంది సార్, అమ్మఒడి పడిపోవడం ఏంటండి, మాకు 5 రూపాయలు ఉంటే 5 పడిపోయింది అన్నాడు. ఎప్పుడు పడిందా, అందరూ పడలేదు అంటున్నారు, మాకు పడిపోయింది సార్. మరి ఫ్రీ బస్సు మాకు రోజు ఫ్రీ బస్సు వెళ్ళిపోతుందండి, రోజు వెళ్ళిపోతుంది ఫ్రీ బస్సులో. మా మిరపకాయలు కోసేవాళ్ళు కూడా ఫ్రీ బస్సు వెళ్ళిపోతున్నారండి, వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రీ బస్సు తీసుకొస్తున్నారండి. ఏమైనా మిరపకాయలు కదా బాగుంది, బ్రహ్మాండంగా ఉందండి, 42,000 అమ్మానండి నేను కింటా అని మనం చెప్పాడు. అంటే విమర్శిస్తుంటే కేసులు పెడుతున్నారని గ్యాస్ కొట్టడం మొదలెట్టారు. అద్భుతమైన ప్రభుత్వం ఇది, అమోఘమైన ప్రభుత్వం ఇది. చంద్రబాబు నాయుడు గారు ఇంకా 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు. ఏమైనా 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండేదంటే ఆయనకు ఇప్పటికే 75 లేదండి. చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్కువ కాలం బతుకుతారండి. మొన్న చెప్పారు కదా మన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఏదో కొత్తగా మెడిసిన్స్ వస్తున్నాయని, దానివల్ల ఆయన జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉంటాడనేటువంటి ఒక ఎకిలిగా మాట్లాడేటటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది. ఏ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేయటంలో విఫలమైపోయిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైతులు గాని, విద్యార్థులు గాని, పామరులు గాని తిట్టని వాడంటూ లేదు. తిట్టడంలో కొత్త పద్ధతుల్లో తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారనే విషయాన్ని గమనించండి. తిట్టిన ప్రతివాడిని తీసుకెళ్లడం, బొక్కలేయటం, బెదిరించడం ఇలా చేస్తున్నారు. వినుకొండలో ఇదే సంఘటన జరిగింది. ఈ సంఘటనకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులు వెళ్లారు, ఆయన బెదిరించుకు తీసుకొచ్చారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దొంగచాటుకి వెళ్ళి సంతకాలు పెట్టాల్సిన అవసరం ఏముంది, నాకు అర్థం కాలేదు. ఆయనే అన్నాడు, ఎవరు స్పీకర్ గారు, ఆయన పేరేంటి, చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, ప్రతిపక్షం దొంగ సంతకాలు పెడుతుందని. మరి ప్రతిపక్షం అది ఈమను, ప్రతిపక్షం అన్నాడు ఎందుకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నాడుగా, ప్రతిపక్షం అన్నాడు, ప్రతిపక్షం అది ఈమను ఏదో మాట్లాడుతుంటే ఆయనకి అదిగా స్వామి, అసలు ఆ చింతకాయల అయ్యన్న పాత్రుడైనా ఆయన స్పీకరే కానీ నోటికి అదుపు ఉందా, ఏం మాట్లాడతాడో తెలుసా నీకు, ఇంతకుముందు ఏం మాట్లాడాడు చూశారా, అలా బ్రహ్మాండంగా మాట్లాడాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిట్టొచ్చు అనేటువంటి ఉద్దేశంతో, అయ్యా మాకు తిడుదురు, మమ్మల్ని పిలవండి, మేము వస్తాము, మాకు ప్రత్యేక ఇది ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడంట ఆయన, ఇవ్వకుండా మీరు రండి మేము తిడతాం అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మీరు చూశారుగా, అచ్చెన్నాయుడు గారు అన్నారు, నేను ఇక్కడే ఉండాలి, ఇలాగే మీరు అక్కడే కూర్చోవాలి, ఆయన రావాలి, ఇదే శాసనసభలో. ఆయన పక్కన త్రిపుల్ గారు అక్కడ కూర్చోవాలంట, ఈయన ఇక్కడ ఉండాలంట, ఇద్దరు పర్సనాలిటీస్ పెద్దవి కదా, ఆయన రావాలంటే కుమ్ముతారా వస్తే, పిచ్చి మాటలు మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. శాసనసభని